అందరికి తెలిసిందే బనకచెర్ల మనం ఎందుకు వ్యతిరేకించాలి ఈ అంశం మీద గత 5-6 నెలలుగా మన తెలంగాణలో విస్తృతమైన చర్చ జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. అయితే చాలామందికి నాతో ఫోన్లు చేసి మాట్లాడి సార్ దీన్ని ఎందుకు వ్యతిరేకించాలి మనం అనేది అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు సముద్రంలోకి పోతున్న నీళ్ళే కదా, అవి మనం వెనక్కి తీసుకురాలేం కదా, మరి వాళ్ళు వాడుకుంటే తప్పేంది సార్ అనేది ఒక చాలా సామాన్యమైన ప్రశ్న అడుగుతున్నారు. ఇది బుద్ధిజీవులు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు కూడా ఈ సమస్య ఉంది. ఎందుకు వ్యతిరేకించాలనే విషయం మీద క్లారిటీ లేదు వాళ్ళకి. నేను దాని మీద మొన్న సాక్షిలో ఒక వ్యాసం రాసి దాని మీద కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాను. ఇవాళ సిగ్నల్ టీవీ ప్రేక్షకులు కూడా దీన్ని లైవ్లో చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా కొంత వివరించే ప్రయత్నం చేస్తాను. ఇది నిజానికి నీటిని, కింద పోతున్న నీటిని వాడుకునే విషయంలో సమస్య కాదు. ఇది మన హక్కులకు జల హక్కులకు సంబంధించిన అంశంగా దీన్ని మొదలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయం నేను చాలా కాలం నుంచి నా వ్యాసాల్లో పేర్కొంటూ వస్తున్నాను, చెప్తూ వస్తున్నాను, టీవీ ఇంటర్వ్యూలు చెప్తూ వస్తున్నాను. ఇది మన జల హక్కులకు సంబంధించిన అంశంగా దీన్ని మనం చూడాలి తప్ప కింద పోతున్న నీళ్లు వాళ్ళు వాడుకుంటే మనకేం నష్టం అనే కోణంలో దీన్ని చూడవలసిన అవసరం లేదు. ఇది జల హక్కులకు సంబంధించిన విషయం ఎట్లా అవుతుంది అనేది మనం చూస్తే దీంట్లో 3 అంశాలు విడి ఉన్నాయని చెప్పి నేను నా వ్యాసాలు ఇంతకుముందు పేర్కొన్నాను. అది గోదావరిలో మన తెలంగాణ ప్రాజెక్టులకి ఉమ్మడి రాష్ట్రంలో అలొకేట్ అయిన వాటర్ ఎంత అనేది చూస్తే అది 968 టీఎంసీలు అని చెప్పి మనం చెప్పడం కాదు, మనం సెల్ఫ్ ప్రొక్లెయిమ్ చేసుకుంటలేము. ఇది రాష్ట్ర అసెంబ్లీలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు అసెంబ్లీలో శాసనసభ్యులు అడిగినప్పుడు మాకు సమాచారం ఇవ్వండి అని చెప్పి అడిగినప్పుడు ఆ సమాచారం మేరకి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ్యులకు అందించిన సమాచారంలో చాలా స్పష్టంగా ప్రాజెక్టుల వైజ్గా ఇగో ఈ తెలంగాణ ప్రాజెక్టులకి 968 టీఎంసీలు, ఆంధ్ర ప్రాజెక్టులకి 512 టీఎంసీలు ఇస్తున్నాము, కేటాయింపులు ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించారు. ఇది మనం తెలంగాణ వచ్చిన తర్వాత క్లెయిమ్ చేసుకుంటున్న వాటా కాదు. ఇది ఉమ్మడి రాష్ట్రమే తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించిన వాటా. ఇది చాలా స్పష్టం. ఈ డాక్యుమెంట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు. అయితే ఈ 968 టీఎంసీలని ఆనాడు ఉమ్మడి రాష్ట్రం కేటాయించిన కేటాయింపులని విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు డిస్ప్యూట్ చేస్తూనే వస్తున్నది, ప్రతిసారి వ్యతిరేకించింది. ఇది మీరు చాలా స్పష్టమైన పదం వాడారు. ఇది మీ సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ అలొకేషన్ అని చెప్పి వాళ్ళ పదం వాడారు వాళ్ళు. మనం ఏ ప్రాజెక్ట్ సంబంధించిన డిపిఆర్ పంపించినా కూడా ఆ డిపిఆర్ మీద వ్యతిరేకిస్తూ వాళ్ళు లేఖలు రాసిన సందర్భాలు ఉన్నాయి. కాళేశ్వరం మీద వ్యతిరేకంగా లేఖలు రాశారు, సీతారామం మీద వ్యతిరేకంగా లేఖలు రాశారు, సమ్మక్క మీద వ్యతిరేకంగా లేఖలు రాశారు. మనం ఏ ప్రాజెక్ట్ డిపిఆర్ పంపించినా కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వద్దు, వాళ్ళ క్లెయిమ్స్ తప్పు, వాళ్ళకి 968 టీఎంసీల క్లెయిమ్స్ అలొకేషన్స్ లేవు కాబట్టి దాన్ని అనుమతించకూడదు అనే విషయం మీద చాలా స్పష్టంగా డజన్ల కొద్ది లేఖలు రాసిన సందర్భం మనం చూసినాం. దానికి ప్రత్యక్ష సాక్షి నేనే. ఎందుకంటే ఆ ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్ల అనుమతుల కోసం ఢిల్లీకి తిరిగింది నేనే కాబట్టి నాకు ఆ ప్రత్యక్ష అనుభవం ఉంది కాబట్టి నా అనుభవంతో చెప్తున్నాను. ప్రతి ఒక్క లేఖలో వాళ్ళు 968 టీఎంసీల అలొకేషన్స్ని పూర్తిగా వ్యతిరేకించారు, మీకు అంత అలొకేషన్ లేదు, మా అలొకేషనే 902 టీఎంసీలు ఉన్నాయని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. తన ఎజెండాలో పెట్టడం అనేది రేవంత్ రెడ్డి చేసిన మొదటి తప్పు. దానికి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు కేంద్రమే రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫ్రెష్ డిపిఆర్ పోలవరానికి గోదావరి లెక్కలన్నీ తేల్చాల్సిన బాధ్యత సిడబ్ల్యూసిది. అవేవి తేల్చకుండా ఈ కమిటీలో ఒక ఎజెండా అంశంగా బనకచెర్లను పెట్టడం అనేది అది రేవంత్ రెడ్డి ఆడుతున్న డబల్ గేమ్. అది మనకు అవసరం లేదు. ఎందుకంటే గోదావరి బోర్డు దగ్గరికి ఆ ఇష్యూ వచ్చినప్పుడు దాని మీద ఏం స్టాండ్ తీసుకోవాలనేది ప్రభుత్వం ఆలోచించాలి. సో దానికోసం టెక్నికల్ కమిటీలో ఎజెండాలో పెట్టి దాని గురించి మనం పరిశోధన చేయాల్సిన అవసరం ఏందో ఈ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వ ప్రతినిధి ఎవరన్నా ఈ మీటింగ్లో వచ్చిన తర్వాత ఆయన నిలదీయాల్సిన అవసరం కూడా ఉన్నది. రెండవది ఏంటంటే పోలవరం నుంచి 200 టీఎంసీలు డైవర్ట్ చేయాలంటే పోలవరం డిపిఆర్లో ఆ ఏర్పాటు లేదు. ఒకవేళ ఆ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే సబ్మర్జెన్స్ అనేది మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు హైట్ పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ 196 టీఎంసీలు ఏవైతే డెల్టా కోసం ఉపయోగించుకోవాలనుకుంటున్నారో పోలవరం ద్వారా దానికే భద్రాచలం
టెంపుల్ దాకా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నది, బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ ఉంటుంది. మనుగూరు దాకా కూడా సబ్మర్జెన్స్ ఉన్నది, మన గతంలో చూసాం. ఇప్పుడు ఇంకో 200 టీఎంసీలు డైవర్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఎత్తు పెంచుకుంటారు వాళ్ళు, అఫీషియల్ కానీ అన్అఫీషియల్ కానీ. ఇప్పటికే బ్యాక్ వాటర్ స్టడీస్ అనేది చేయలేదు వాళ్ళు. తెలంగాణ చేసిన బ్యాక్ వాటర్ స్టడీస్, ఐఐటి ప్రొఫెసర్ చేసిన బ్యాక్ వాటర్ స్టడీస్ ఏదైతే ఉన్నదో తెలంగాణకు నష్టం కలిగించే విధంగా ఉంది. ఇది నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, ఎవరో పేపర్లో చూశాను, ఆంధ్ర మిత్రుడు 2100 పైన టీఎంసీలు, 2200 టీఎంసీలు ఎక్సెస్ సర్ప్లస్ వాటర్ ఉంది అని చెప్పాడు. బట్ మొన్న వేదిరెడ్డి శ్రీరామ్ గారు ఇచ్చిన లెక్కల ప్రకారం ఆయనే ముఖ్యమైన బాధ్యతల్లో కేంద్ర ప్రభుత్వంలో ఉండేవారు కాబట్టి వారి దగ్గర ఉన్న లెక్కలు కొంచెం నమ్మొచ్చు అని అనిపించింది. 1100 టీఎంసీలు అందులో సర్ప్లస్ వాటర్ అని ఏదైతే చెప్తున్నారో అది ఇప్పుడు ఉంది. బట్ ఇందులో సర్ప్లస్ వాటర్ లేదు. ఇవన్నీ కూడా పై రాష్ట్రాలు వాడుకోవట్లేదు కాబట్టి రైట్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఆ తర్వాత ఉన్న ఒరిస్సా కానీ, ఆంధ్ర రాష్ట్రం కానీ, ఇంక్లూడింగ్ ఆంధ్ర స్టేట్, తెలంగాణ, వీళ్ళెవరు వాడుకోలేని వాటరే అక్కడ వస్తున్నది తప్ప వాళ్ళకు అలకేట్ చేసిన వాటర్ని కనుక వాళ్ళు వాడుకున్నట్టయితే సముద్రంలో పోయే నీరు ఏముండదు అని చెప్పి వేదిరెడ్డి శ్రీరామ్ గారు చెప్పారు. వాస్తవాలు చూస్తే కూడా అట్లే కనబడుతుంది. 100 సంవత్సరాల కింద నీళ్లు ఉండొచ్చు, 50 సంవత్సరాల కింద కూడా నీళ్లు ఉండొచ్చు, 25 సంవత్సరాల కింద కూడా ఉండొచ్చు. కానీ ఇప్పుడు ప్రాజెక్టులు అన్నీ కట్టుకుంటున్నారు కాబట్టి ఇంకా వృధా జలాలు, వరద జలాలు అనేటివి సముద్రంలో పోయేటి ఎప్పుడో క్లౌడ్ బర్స్ట్ అయినప్పుడు తప్ప వేరే అవకాశం లేదు. కాబట్టి అక్కడ ఉన్న 1150 టీఎంసీలు ఏదైతే సిడబ్ల్యూసి అంచనా కట్టిందో, రేపు మరొకసారి అంచనా కట్టబోతున్నదో, ఇందులో 500 టీఎంసీల దాకా తెలంగాణ వాటా ఉంది. ఓ 150 టీఎంసీల దాకా పోలవరం కాలువలకు సంబంధించిన వాటర్ ఉంటుంది, 150-190 టీఎంసీలు. ఈ రెండే దాదాపుగా 700 టీఎంసీ అవుతున్నాయి. పైనున్న ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఇప్పుడు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో బోధ్గయా ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ అవుతున్నది, 300 టీఎంసీలు. ఆ 300 టీఎంసీలలో 141 టీఎంసీలే వాళ్ళ వాటా. బట్ వాళ్ళు ఇవాళ తీసుకుపోవాలనుకుంటున్న నీళ్లు 300 టీఎంసీలు. కాబట్టి ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఇవే 1100 టీఎంసీలు ఉన్నాయి, వాళ్ళ వాటా ఉంది 141 టీఎంసీలు. ఒరిస్సాలో కూడా ఇంకో 150 టీఎంసీల దాకా వాళ్ళు వినియోగించుకోవడం లేదు. ఈ ఒరిస్సాలో వినియోగించని నీటిని, అదేవిధంగా ఛత్తీస్గఢ్లో కూడా వినియోగించని నీటిని నదుల అనుసంధానం ద్వారా తీసుకెళ్లాలని గతంలో ఎన్డబ్ల్యూడిఏ ఆలోచించింది. కానీ తర్వాత కాలంలో ఏం జరిగిందంటే, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఈ నీళ్లను మేమే వాడుకుంటాము, ఎందుకంటే బాహుబలి పంప్ సెట్లు వచ్చినాయి, 100 టీఎంసీలు 100 మెగావాట్లకు పైన మేము మోటార్లను పెట్టి తీసుకుపోయే అవకాశం ఉన్నప్పుడు మేము అనుసంధానానికి ఒప్పుకోము అని చెప్పేసి వాళ్ళు రివర్స్ అయినారు. ఒరిస్సా కూడా ఇస్తుందన్న నమ్మకం లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మన ప్రాణహిత దగ్గర కూడా సిడబ్ల్యూసి మేడిగడ్డకు, అన్నారం, సుందిళ్లకు అనుమతి ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది కూడా 284 టీఎంసీలు మాత్రమే అవైలబుల్ వాటర్ ఉంది అక్కడ అని చెప్పారు. 284లో పర్సీవ్డ్ ఫ్లోస్ 63 టీఎంసీలు ఉన్నాయి. అవి కూడా తీసేస్తే కేవలం ఒక 220 టీఎంసీలు మాత్రమే అక్కడ వస్తున్నాయి. కాళేశ్వరంలో 180 టీఎంసీలు తెలంగాణకు వాడుకోవాలనేది గతంలో నిర్ణయమైంది. 30 టీఎంసీ కూడా ఉపయోగించుకున్నట్టయితే, చంద్రబాబు అభ్యంతరాలు కనుక తొలగిపోయినట్టయితే, ఆల్రెడీ స్ట్రక్చర్స్ అన్నీ కూడా నిర్మాణమై ఉన్నాయి కాబట్టి ఆ వచ్చే 284 టీఎంసీలు కూడా తెలంగాణకే అవసరం అవుతాయి. ఆ పర్సీవ్డ్ ఫ్లోస్ 63 టీఎంసీలు పై వాళ్ళు తీసుకుంటే ఇంకా తెలంగాణకే తక్కువ పడతాయి. సరే, ఇంద్రావతి ద్వారా వచ్చే నీళ్లు హైడల్ పవర్ ప్రాజెక్టు బోధ్గయా కాబట్టి వాళ్ళు ఒక 100 టీఎంసీలు ఫ్యూచర్లో వదిలేసినా కూడా దేవాదులకు, సీతారామకే సరిపోతాయి. సీతారామ ప్రాజెక్టు తర్వాత ఇంకా చుక్క నీరు కూడా గోదావరిలో ఉండే అవకాశం లేదు. మళ్ళీ తాలిపేరు ప్రాజెక్టు, ఇట్లాంటివి చిన్న చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా వచ్చే ఫ్లోస్ ఆ నదిలో ఫ్లోరా, ఫానా కోసం పనికొస్తుంది. శబరి నుంచి వచ్చే నీళ్ళే పోలవరానికి పోతాయి. అక్కడి నుంచి వచ్చే నీళ్లు పోలవరం ఆయకట్టుకే సరిపోతాయి అవి. ఇప్పుడు పోలవరం ఏం కాబోతున్నదంటే మరొక పోతిరెడ్డిపాడు కాబోతున్నది ఆంధ్రకు. తెలంగాణ ఎట్లా సఫర్ అయిందో పోతిరెడ్డిపాడు ద్వారా, ఉభయ గోదావరి జిల్లాల డెల్టాలు కూడా రేపు ఆ బనకచెర్లకు తరలించినట్టయితే అదొక పోతిరెడ్డిపాడుగా మారబోతుందనేది ఆంధ్ర సోదరులను కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా. దీన్ని ఫస్ట్ అడ్డుకోవాల్సింది ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న డెల్టా రైతులు. ఎందుకంటే మరొక పోతిరెడ్డిపాడుగా మార్చొద్దు పోలవరాన్ని
వాళ్ళు దీని మీద స్ట్రగుల్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ సైలెంట్గా ఉన్నట్టయితే రాబోయే రోజుల్లో పోలవరం దాటి చుక్క నీరు కూడా గోదావరి డెల్టాకు పోదు. గత 100 సంవత్సరాలు 150 సంవత్సరాల నుంచి ఎట్లా సఫర్ అవుతున్నారో స్టోరేజ్ లేక, రాబోయే రోజుల్లో కూడా ఆ విధంగానే వాళ్ళు సఫర్ కావాల్సి వస్తుంది. ఇక తెలంగాణకి ఏం నష్టం సరే చెప్పడానికి శ్రీధర్ దేశపాండే గారు ఇతరులు చాలామంది ఉన్నారు. బట్ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇవాళ హక్కులు పోతాయి, రైపేరియన్ రైట్స్ పోతాయి. ఒకవేళ కనుక బనకచెర్లకు హక్కులు వచ్చినట్టయితే తర్వాత కాలంలో వాటర్ కూడా అడ్డుకుంటారు. మాకు ముందు రైట్స్ మాకున్నాయి, రైపేరియన్ రైట్స్, మేము వాడుకున్న తర్వాతనే మీరు వాడుకోవాలంటారు. కాబట్టి దౌర్జన్యంగా మన గేట్లను తెరిపించి ఆ నీళ్ళని కిందికి తీసుకుపోయే ప్రమాదం రాబోయే రోజుల్లో ఉంటుంది. కాబట్టి మీడియా ప్రజలకు అర్థం చేయించాల్సింది ఏంటంటే, ఇవాళ పోలవరం దాకా పోయిన నీళ్ళ వల్ల మనకు నష్టం లేదు, కానీ మన హక్కులు పోతున్నాయి. ఒకసారి హక్కులు పోయిన తర్వాత రేపు నీళ్లు కూడా పోతాయి అనే విషయాన్ని చెప్పాలి. ముందస్తు కండిషన్స్గా అన్ని అనుమతులను మనకి ఇవ్వాలి సిడబ్ల్యూసి. పోలవరం మీద ఏ రకమైన డిపిఆర్ మార్పు చేయాలనుకున్నా ముందు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు రైట్ ఫ్రమ్ వార్దా ప్రాజెక్ట్ దగ్గర నుంచి కాళేశ్వరం 3 TMC కావచ్చు, సమ్మక్క బ్యారేజ్ ఎన్ఓసి కావచ్చు, ఛత్తీస్గఢ్ నుంచి కేవలం 100 ఎకరాలు మునిగిపోతుంటే వాళ్ళు అడ్డుపడ్డారు. సీతారామ ప్రాజెక్టులో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కావచ్చు, ఇంకా ఏమైనా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కు అభ్యంతరాలు ఏవైతే చంద్రబాబు పెడుతున్నాడో వాటన్నిటి మీద అభ్యంతరాలు తొలగిపోయి అనుమతులు ఇచ్చి అవి మనం వినియోగించుకునే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. రెండవది 45 TMCలు బచావత్ ట్రిబ్యునల్లో ఎప్పుడైతే ప్రకాశం బ్యారేజీ గోదావరి జలాలను మళ్లిస్తారో ఆ పై స్టేట్లో నాగార్జున సార్ పైనున్న రాష్ట్రాలకి 80 TMCలు ఇవ్వాలని చెప్పి దట్ ఈజ్ మ్యాండేటరీ ప్రొవిజన్. దానికి అడ్డుకోవాల్సిన అవసరం లేదు ఎవరు కూడా. అది మనం పాలమూరు రంగారెడ్డికి ఆ 45 TMCలను కేటాయించాలని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది. గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేసింది సిడబ్ల్యూసికి. ఆ 45 TMCలు వస్తే కొంత బ్యాంక్ అప్పు దొరికే అవకాశం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి సొంత జిల్లా పాలమూరు రంగారెడ్డికి ఆయన అన్ని రకాలుగా అడ్డంకులు తొలగిపోతాయి. తొందరగా ఆ ప్రాజెక్టు పూర్తయి కరువు ప్రాంతమైన పాలమూరుకు మళ్ళీ 12 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత తొందరగా ఆ 45 TMCలను సాధించుకోవాల్సిన అవసరం ఉంది. బనకచెర్ల అనేది చాలామందికి ఇది బనకచెర్ల అంటుంది, కానీ ఇది పోతిరెడ్డిపాడుకు లింకు చేయడమే. గోదావరి జలాలను బనకచెర్ల అంటే పోతిరెడ్డిపాడుకు లింకు చేయడమే. అది ఎందుకొరకంటే మనము పోతిరెడ్డిపాడు పరిస్థితి ఏంది, గోదావరి పరిస్థితి ఏంది, అసలు గోదావరి వినియోగంలో తెలంగాణ ఎక్కడున్నది, కృష్ణా నది వినియోగంలో తెలంగాణ ఎక్కడుంది, తెలంగాణ రాకముందు పరిస్థితి ఏముంది గోదావరి వినియోగంలో, కృష్ణా జలాలో తెలంగాణ రాకముందు వినియోగం ఏముంది, తెలంగాణ తెచ్చుకున్న తర్వాత 10 ఏళ్ళ తర్వాత గోదావరి జలాల్లో వాటాలు పొందడంలో వినియోగంలో తెలంగాణ పరిస్థితి ఉంది. ఆ విధంగానే కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ పరిస్థితి ఏముంది, ఇవి ప్రధానంగా చర్చించుకోవాలి. అసలు వాస్తవానికి బనకచెర్ల అనేది నాంది వేసింది కేసీఆరే. అందుకు ప్రత్యేక సాక్ష్యం ఆనాడు యొక్క ప్రతిపాదనలో ఎర్రమంజిల్లో తయారు చేస్తున్న క్రమంలో సాక్ష్యం సత్యరెడ్డి గారు. మమ్మల్ని అక్కడికి లోపలికి కూడా రానియలే వాళ్ళు. ఎందుకంటే అప్పుడు ఇక సరే కేసీఆర్ పాలసీ ఏందో ఆయన విధానాలు ఏందో అది మనం చర్చించుకోవాలి. ఆయన జగన్తో దోస్తాన్ చేసి ఎప్పుడైతే 21 జూన్ 2019 అంటే కాళేశ్వరం అయిందని అనుకున్నాడు, మేడిగడ్డ ప్రారంభించిన తర్వాత దానికి మరొక దానికి వీళ్ళు జగన్తో దోస్తాన్ చేసి ఏం ప్రతిపాదన చేసినంటే దుమ్ముగూడ నుంచి నాగార్జున సార్లు ఎట్లా లింకు చేయాలి, దుమ్ముగూడ నుంచి గోదావరి జలను శ్రీశైలం ఎట్లా లింకు చేయాలనేది ఎర్రమంజిల్లో ప్రతిపాదనలు మొత్తం అక్కడ గూగుల్ మ్యాప్లలో తయారు చేయించడం జరిగింది తెలంగాణ ఇంజనీర్స్ ద్వారా, కేసీఆర్ అండ్ జగన్. అయితే తయారు చేసే క్రమంలో సత్యరెడ్డి సార్ ఉన్నాడు ఎర్రమంజిల్లో. గూగుల్ మ్యాప్ ప్రకారం ఏ విధంగా ఇది చేద్దాం అనేది ప్రత్యక్ష సాక్షి మన సత్యరెడ్డి గారే ఇక్కడ ఉన్నారు. అందులో మేము కూడా ఉన్నాం, చూసినాం. ఈలోగా ఏమైందంటే ఆంధ్ర ఇంజనీర్సు తెలంగాణ సైడ్ నుంచి నాగార్జున సార్ లింకు చేయడం కానీ, శ్రీశైలం లింకు చేయడం కానీ, తెలంగాణ సైడ్ లింకు చేస్తే మనకి ఎప్పుడైనా ముప్పే ఉంటుంది. వాళ్ళు తెలంగాణ సైడ్ మనం ఎందుకు లింకు చేయాలి గోదావరిని దుమ్ముగూడెం నుంచి,
వాళ్ళకు ఆంధ్ర ఇంజనీర్స్ ప్రతిపాదన తయారు చేశారు అప్పుడే 2019, 18లో. ఏం తయారు చేశారంటే ఈ లింక్ అనేది మనం పోలవరం ప్రాజెక్ట్ నుంచే మనము ఇక్కడ లింక్ చేసుకుంటూ పోదాము. అప్పుడు బనకచెర్ల వాళ్ళు ప్రతిపాదించిన ఆంధ్ర ఇంజనీర్లే ఏంటంటే ఇక్కడ మొదల విలేదు అంచనా కేసీఆర్ ఇక్కడ ఏదో తయారు చేసిన ప్రతిపాదనలకు భిన్నంగా ఆ సైడ్ నుంచి తీసుకుపోతాం మేము పోలవరం నుంచి కృష్ణానదికి ఆ సైడ్ నుంచి తీసుకుపోతాం అనేది వాళ్ళు ఆంధ్ర ఇంజనీర్స్ ప్రతిపాదించి బనకచెర్ల అప్పుడేనా అందిపడ్డు. అయితే సరే ఇప్పుడు ఏమంటారు అంటే ఇప్పుడు మేము ఇక్కడ నుంచి తెలంగాణ ప్రయోజనాల కొరకు తీసుకుపోమన్నాము. నాగార్జున సార్ దుమ్ముగూడెం గోదావరి నీళ్లను నాగార్జున సార్ లింక్ చేయడమా, శ్రీశైలం లింక్ చేయడం తెలంగాణ ప్రయోజనాలు కనుకనే అది ప్రయోజనాలు కూడా చేకూర్చదు. అప్పుడా ప్రతిపాదనలో కేసీఆర్ ప్రతిపాదించిన ప్రయోజనాలు కూడా తెలంగాణకు ప్రయోజనాలు ఏం చేకూర్చరు. ఈ లోపల వాళ్ళు మేలుకొని ఆ సైడ్ నుంచి వాళ్ళు ప్రతిపాదనలు ఆంధ్ర ఇంజనీర్స్ తయారు చేసారు. ఆ రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అప్పుడు ఆంధ్ర ఇంజనీర్స్ తయారు చేసిన బనకచెర్ల. అయితే అప్పుడు జగన్ పీరియడ్లో దాని అంతా ఓ ప్రతిపాదన దశలోనే ఉండే, దాని అంతా ముందుకు తీసుకుపోలేదు జగన్ పీరియడ్లో. తర్వాత ఏమే క్రమంలో ఏంటంటే ఇప్పుడు బనకచెర్ల చంద్రబాబు నాయుడు బయటకు తీసుకొచ్చింది. ఆయనకేంటంటే కాంట్రాక్టులు కావాలి, 80-90 వేల కోట్ల కాంట్రాక్ట్ కావాలి చంద్రబాబు నాయుడు. కాంట్రాక్టుల కొరక లేకుంటే తెలంగాణ ఆంధ్ర ప్రజలను ఏదైతే ఒక సెంటిమెంట్ పరంగా మనము ఈ బనకచెర్ల టేకప్ చేస్తే రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలం అవుతాను ఏదో ఇక జలహారత అనుకో దానికి లైఫ్ లైన్. ఇక చంద్రబాబు నాయుడు నానా పేర్లు పెడుతుండు బనకచెర్ల. రాయలసీమ మొత్తం ఇదైపోతుంది, ఆంధ్ర మొత్తం ఇదైపోతుంది, బనకచెర్ల అనే పేరు మీద ఏదో పేర్లు పెడుతుండు. పేర్లు పెట్టి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఫైల్ పైకి తీసుకురావడం జరిగింది. మనకి కృష్ణా బేసిన్లో కృష్ణా నదిలో నేను ఆ నదుల కేటాయింపు లేతే ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రాలో ఎంత చేశారు, ఇక్కడెంత కేటాయింపులు ఉన్నాయి, మిగతా విషయాల్లోకి లక్ష్మీనారాయణ గారు, దేశపాండే గారు మాట్లాడిన విషయాల జోలికెళ్ళను. ఇక్కడ కృష్ణానదిలో మహారాష్ట్ర, కర్ణాటక ఎగువన ఉంటాయి. తర్వాత ఆంధ్రప్రదేశ్ వస్తుంది, ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ వస్తుంది, తెలంగాణ తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వస్తుంది. కృష్ణానదిలో ఇప్పటికే నది మొత్తం కూడా కృష్ణానది ఉపనదులన్నీ కూడా క్రౌడెడ్ డ్యామ్స్ అయిపోయినాయి. అంటే నదిలో నీటి లభ్యత కంటే ఆ ప్రాజెక్టులు నిర్మించినటువంటి తీరు, నికర జిల్లాల ప్రాజెక్టులు కావచ్చు, నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటివి, శ్రీశైలం అయితే విద్యుత్ ప్రాజెక్టు, మిగతాయి కావచ్చు, వాటికంటే ఎత్తిపోతలు కావచ్చు, అన్నీ కలిసి నదిలో ఉన్నటువంటి లభ్యత నీళ్ళ కంటే మనకి ప్రాజెక్టులు ఎక్కువైపోయాయి. ఇప్పుడు నిర్మించినటువంటి ప్రతి ప్రాజెక్టు కూడా కృష్ణానదిలో మిగులు జిల్లాల ప్రాజెక్టులే. ఇప్పుడు నెట్టంపాడు కానీ, లేకపోతే భీమా కానీ, కల్వకుర్తి కానీ, డిండి కానీ, ఈ అన్ని ప్రాజెక్టులు ఏది మహబూబ్ నగర్లో నిర్వహించింది, చివరికి మన పాలమూరు రంగారెడ్డి కానీ, ఇవన్నీ కూడా మిగులు జిల్లాల ప్రాజెక్టులే. అంటే నికర జిల్లాల ప్రాజెక్టులన్నీ నిండి నీళ్ళు అదనంగా వస్తున్నప్పుడు మాత్రమే ఈ ప్రాజెక్టులకు నుంచి మనం వాడుకోవడానికి అవకాశం ఉంది. ఈ విధంగా క్రౌడెడ్ డ్యామ్స్ అయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ ప్రాంతంలో నీటిపారుదల ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి బడ్జెట్లను కొల్లగొట్టడం. పాలమూరు రంగారెడ్డి ఎప్పుడు పూర్తి అవుతుందండి? గత 10 ఏళ్లలో పూర్తి కాలే. కాంగ్రెస్ ఈ 5 దయాకరన్ ఉన్నాడు మిత్రుడు, అంతకుముందు చాలా సంవత్సరాల నుంచి కలిసి పనిచేస్తున్నాం తెలంగాణ ఉద్యమంలో, దీంట్లో ఈ 5 సంవత్సరాల్లో పూర్తవుతుందనే నమ్మకం తను కాదు, రేవంత్ రెడ్డి గారు చెప్పలేరు. ఇంకో మరో 10 సంవత్సరాల తర్వాత పూర్తవుతుందనే నమ్మకం కూడా లేదు. ఈరోజు మరి పెట్టినటువంటి వేల కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిస్థితి ఏంటి? పంపులు ఏమవుతాయి? పంపులు నడవకపోతే తుప్పుపడిపోతాయండి. ఇలా కాళేశ్వరంలో రోజు పంపులు ఆపరేట్ చేయడం అన్నారం, మేడిగడ్డ, సుందిల్లా అయిపోయింది. అది రివైవ్ అవుతుందనేటువంటిది భవిష్యత్తు కూడా లేదు. ఎన్డీఎస్సీ చాలా క్లియర్గా చేతులెత్తేసింది. మేము దాన్ని రివైవ్ చేయలేము, ఎక్స్పర్ట్ కమిటీకి అప్పగిస్తున్నాం. ఆ ఎక్స్పర్ట్ కమిటీ సిడబ్ల్యూసీకి లేఖ ఇవ్వాలి, వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం దాన్ని రివైవ్ చేయాలి. రివైవ్ చేసిన అంటే 11 గేట్లు, 7వ బ్లాక్లో ఉన్నటువంటి మొత్తం పిల్లర్స్, అడుగుముట్ట పియర్స్ మొత్తం కూల్చిన మిగతా పియర్స్ మిగతా బ్లాక్లో కూల్చవనే కూలవనే గ్యారంటీ కూడా లేదు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి దాని డయాఫ్రమ్ వాల్ పోతే రిపేర్ చేశారన్నారు. ఓకే, గుడ్, రిపేర్ చేశారు, 1000 కోట్లు ఖర్చు అయింది దానికి. అయితే ఇక్కడ మేడిగడ్డ రిపేర్ చేస్తే మేడిగడ్డ ఎందుకు రిపేర్ చేయరు? మేడిగడ్డ విషయంలోనే ఎంక్వైరీ జరుగుద్ది, పోలవరంలో ఎంక్వైరీ లేకుండానే డయాఫ్రమ్ వాల్ రిపేర్ అయిపోద్ది. ఎంక్వైరీ కూడా ఉండదు అక్కడ, డయాఫ్రమ్ వాల్ రిపేర్ అవుద్ది.
ఇప్పుడు మేడిగడ్డలో పడవ పెట్టడం వల్ల ఎవరికి లాభం జరుగుతుంది? మేడిగడ్డ పడవ పడితే డైరెక్ట్గా ప్రాణహిత నీళ్లు పోలవరానికి పోతున్నాయి. ఆ నీళ్ళని చూపించి చంద్రబాబు 200 టీఎంసీ అదనంగా వస్తున్న మిగులు జలాలు వర జలాలు చెప్పి ఆ నీళ్లు తీసుకెళ్తున్నాడు. ఇది ఎట్లా అవుతుంది మీకు? ఈ నీళ్లు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవటం వల్ల, మేడిగడ్డ దగ్గర ఆగకుండా పోవటం వల్ల ప్రాణహిత నీళ్లు అవి ఆంధ్ర ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు ట్రై చేస్తున్నాడు. అదే మేడిగడ్డలో ఆ నీళ్లు మనం వాడుకునే అవకాశం రిపేర్ చేస్తుంటే ఈ ప్రాబ్లం రాదు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.